అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. బడ్జెట్లో పూర్తి కేటాయింపులు లేవని విమర్శించారు. ఎన్నికల హామీల గురించి బడ్జెట్లో చెప్పలేదన్నారు. గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి సమావేశాలు నిర్వహించినట్లు ఉందన్నారు. పథకాలకు పాత పేర్లు తీసి కొత్త పేర్లు పెట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ నేమ్ చేంజర్ మాత్రమేనని, గేమ్ చేంజర్ కాదని కవిత వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్దిష్ట సమాజం, మతానికి లేదా దేశం మొత్తానికి ప్రభుత్వమా అని ప్రశ్నించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ దేశానికి మోడీ బాబా అవసరం లేదని అన్నారు. పార్లమెంట్లో రామ మందిర నిర్మాణం జనవరి 22 ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంపై చర్చ సందర్భంగా ఓవైసీ మాట్లాడారు. ఈ దేశానికి మతం లేదని తాను నమ్ముతున్నానని అన్నారు. జనవరి 22 ద్వారా ఈ ప్రభుత్వం ఒక మతం మరొక మతంపై గెలిచిందనే సందేశాన్ని ఇవ్వాలనుకుంటుందా? దేశంలోని 17 కోట్ల మంది ముస్లింలకు ఏం సందేశం ఇస్తున్నారంటూ మండిపడ్డారు. ఏపీలో మాజీ మంత్రి సుచరితకు మంగళగిరిలో నిరసన సెగ తగిలింది. మంగళగిరికి వచ్చిన ఆమె వాహనాన్ని ఆందోళనకారులు అడ్డుకున్నారు. మెగా డిఎస్సీ ముద్దు, జగనన్న వద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతకుముందు మంగళగిరిలో టీఎన్ఎస్ఎఫ్, నిరుద్యోగ జేఏసీ నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నిరసనల మధ్య మాజీ మంత్రి వాహనం ఆపకుండానే వెళ్లిపోయారు. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు లోక్సభలో మోడీ ప్రసంగించారు. ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. దేశంలో ఈ 5 నెలల్లో అద్భుతమైన ఫలితాలు సాధించామని చెప్పారు. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ జరిగాయన్నారు. తమ పరిపాలనతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా దేశంలో అభివృద్ధి మాత్రం ఆగలేదని స్పష్టం చేశారు. భారత్ సామర్థ్యం ఏంటో ప్రపంచ దేశాలకు తెలిసిందని మోడీ వివరించారు. రామ మందిర ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలు నెరవేరిన రోజన్నారు. ప్రజలు ఎలా జీవించాలో చూపించిన ఆదర్శ పురుషుడు రాముడు అని కొనియాడారు. మోడీ సమయంలో అయోధ్య రామ మందిరానికి ఓ పరిష్కారం లభించిందని తెలిపారు. జనవరి 22, 2024న అన్ని సమస్యలకు తెరపడిందని లోక్సభలో వివరించారు ఆయన. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని చెప్పారు. అనేక దేశాల్లో రామాయణానికి మంచి ఆదరణ ఉందన్నారు షా. తమ అస్తిత్వం కోసం ఎన్నో ఏళ్లు నిరంతరం పోరాటం చేసిన దేశం భారత్ అని అన్నారు. ప్రభుత్వ హామీని తొలిసారి అమలు చేసింది ఆర్టీసీ కార్మికులేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టీఎస్ఆర్టీసీ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన 100 ఆర్టీసీ బస్సులను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులది కీలక పాత్ర అని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడితే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని వారు ఆశించారు. కానీ అలా జరగలేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం కార్మికులు చేసిన ఆందోళనలో 36 మంది చనిపోయారని, సమ్మెకు దిగారని, ఆర్టీసీ కార్మిక సంఘాలను నాటి సీఎం రద్దు చేశారని సీఎం గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కు పాదంతో తొక్కేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తమ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను నెరవేరుస్తామన్నారు. మహాలక్ష్మి పథకాన్ని తమ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. అలా అని ఆర్టీసీపై ఎలాంటి భారం మోపలేదన్నారు. ప్రతి పైసా ఆర్టీసీకి చెల్లిస్తామన్నారు. ప్రస్తుతం 100 బస్సులను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం పని భట్టి విక్రమార్క తెలిపారు. మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని అన్నారు. దోషులు ఎవరో త్వరలోనే తేలిపోతుందన్నారు. 13న మేడిగడ్డ సందర్శనకు కేసీఆర్ను ఆహ్వానిస్తామని చెప్పారు. మేడిగడ్డకు ప్రతిపక్ష నాయకులను పిలుస్తామన్నారు. రుణమాఫీపై బ్యాంకులతో చర్చిస్తామని తెలిపారు. ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ఎమ్మెల్యేలు ఎవరైనా సరే సీఎంను కలవచ్చన్నారు. వాళ్ళ పార్టీకే అనుమానం ఉంటే తానేం చేయలేనన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు వస్తారనేది తన దృష్టిలో లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే హరీష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా ఉందన్నారు. రైతు బంధుకు ముగింపు పలికేలా ఆంక్షలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హస్తం రైతులకు మొండి చేయిగా మారిందన్నారు. కొండంత ఆశలు చూపి గోరంత కూడా చేయని బడ్జెట్ ఇది అని ఎద్దేవా చేశారు. వడ్లకు బోనస్ అనేది బోగస్గా మార్చారని, రైతులకు ఎక్కడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెప్పారని, ఇప్పుడు అసెంబ్లీలోనూ అవే కంటిన్యూ చేశారని విమర్శించారు హరీష్ రావు. రైతును రాజు చేసింది కేసీఆర్ అని స్పష్టం చేశారు ఆయన.
పార్టీ నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా కామెంట్స్ చేయొద్దని ఆయన కోరారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకెళ్తున్నామన్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్న ఈ దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోరారు. ప్రస్తుత జనరేషన్లో యువత పెళ్లిలో నూతన విధానాన్ని కోరుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రీ వెడ్డింగ్ షూట్లలో వినూత్న ఆలోచనలు చేపడుతున్నారు. ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడంపై తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు కర్ణాటకలోని ఓ వైద్యుడు తనకు కాబోయే భార్యతో రోగికి శస్త్రచికిత్స చేస్తున్నట్టుగా ఆపరేషన్ థియేటర్లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు. అయితే ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్ కావడంతో డాక్టర్ను సర్వీస్ నుంచి తొలగించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ సోషల్ మీడియాలో వెల్లడించారు. జగన్ రెడ్డి పాలనను అంతమొందించేందుకు నారా లోకేష్ చేపట్టిన శంఖారావానికి అందరూ కలిసి రావాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పిలుపునిచ్చారు. రాష్ట్రం టీడీపీ హయాంలో ఏ విధంగా ఉందో, వైసీపీ పాలనలో ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. యువగలంలో చూసిన సమస్యలన్నీ పరిష్కరించే యోచనలో లోకేష్ ఉన్నారని, యువగలం సమయంలో రాష్ట్రంలో వైసీపీ నాయకులు చేసిన అరాచకాలను కేంద్ర పెద్దలకు తెలియజేశారన్నారు.